సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు యలమర్తి మాణిక్యరావు అండి. మారంపల్లి, దొరకతల్లి మండలం మారంపల్లి. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తుంటాం. ఓకే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందన్నారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందంటే, వెనక చూస్తే నువ్వే, ఎదర చూస్తే గొయ్యిలాగా ఉన్నట్టు. ఎటు వెళ్ళినా, ఏ రోడ్లోకి వెళ్ళినా బళ్ళు మోటార్ సైకిల్ వేసుకెళ్తుంటే బళ్ళు పడిపోతున్నాయి, బస్సులు పడిపోతున్నాయి, లారీలు పడిపోతున్నాయి, జనం పడిపోతున్నారు. రోడ్లు ఏం బాగోలేదు. అమరావతి రైతులు పొలాలు ఇస్తే వాళ్ళకి కూడి నీళ్ళు లేకోకుండా శుభ్రంగా వాళ్ళని జైల్లో పెట్టి కేసులు వేసి నానా ఇబ్బందులు పెట్టి అక్కడ ఉన్న మొత్తం కంకర రాళ్ళు ఇనుము తోలిని అన్నీ మొత్తం అన్నీ అమ్మేసుకున్నారు. పోలారం కడతాన్నాడు, పోలారం ఏం కట్టలేకపోయాడు. పరిపాలన ఏం బాగోలేదండి. ఇంకా అది ఏముందండి, చంద్రబాబు నాయుడిని ఏదో అందుట్లో జైల్లో పెట్టి ఏదో కేసులు వేసేసి ఇరికిచ్చేసి మనం ప్రజల్లోకి తిరగాలనే ఉద్దేశంతో మొన్న అరెస్ట్ చేశారు. అదే సరే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు కదా? అవునండి. నిజంగానే అవినీతికి పాల్పడ్డారంట? ఏముందండి అందులో, ఇప్పుడు 52 రోజులు ఉంచారు, ఏమన్నా పట్టుకున్నారా? ఏమి లేదు కదండి. వాళ్ళు ఏమి అవినీతి అనేది చూపెట్టలేకపోయారు కదా సిబిఐ వాళ్ళు. ఏంటంటే అందులో జనంలోకి ఉదాహరణ లోకేష్ బాబు, ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతుంటే ప్రజల్లో బ్రహ్మరథం పెట్టేసేటప్పటికి వీడికి మెంటలు ఎక్కేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో రకంగా ఆపాలని ఈ 2 నెలలు ఆపారు. ఆపాక ఏమైందంటే మొన్న 52 రోజులు ఇందులో వేసేటప్పటికి మధ్యంతరం బెయిల్ ఇచ్చారు. ఈయనకి ఏదో ఆరోగ్యం బాగోలేదు, కొన్ని ఆపరేషన్ అదని ఇదని. ఒక రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తానికి 14-15 గంటలు పట్టిందండి. అక్కడి నుంచి 3 గంటలు 2 గంటలన్నర ప్రయాణానికి 14 గంటలు 15 గంటలు కారు డ్రైవింగ్ ప్రయాణం అంత టైం పట్టింది. ఎందుకంటే జనాల్లో చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదు కాబట్టి మొత్తం అందరూ రోడ్డు మీదకే వచ్చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకోకుండా తెల్లవారు రోడ్ల మీద కూర్చున్నారు. వీడు ఎంత చేయాలనుకుంటే అంత జనం బాగా పెరిగిపోయారండి. మొన్న హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ 15 నిమిషాలు అక్కడికి వెళ్ళి 15 నిమిషాల టైంలో 4 గంటలన్నర పట్టిందండి అక్కడ. ఇంకా ఏంటంటే జనం అసలు బ్రహ్మరథం పెట్టేశారండి. చంద్రబాబుని అరెస్ట్ చేశాక పరిపాలన అనేది ఏమీ లేదండి. మొత్తం దోసేసాడు, ఏమీ లేదు. ఇసుక దోపిడీ, మందు దోపిడీ, మొత్తం మైనింగ్ దోపిడీ, అన్నీ దోపిడీయే. రిజిస్ట్రేషన్ దోపిడీ. ఇప్పుడు రీసర్వేలని పొలాలు రీసర్వే చేస్తున్నాడండి. 2 వ్యాస పుస్తకాలు ఉంటాయి వాటికి. ఓ పుస్తకం రైతుకి ఇచ్చి ఓ పుస్తకం తన దగ్గర పెట్టుకుంటాడంట. వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున్న ఒకవేళ వస్తే కనుక మళ్ళీ రైతుల పొలాలు మొత్తం అన్నీ బ్యాంకులో పెట్టేసి ఉంటాడండి. దాని గురించి ఓ పుస్తకం తన దగ్గర పెట్టుకుంటున్నాడు. ఏం పరిపాలన బాగోలేదు. ఇంకా ఎటు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎదరికి వచ్చే సుశీలు ఏం కనపడతలేదు. నెక్స్ట్ గెలిచేది చంద్రబాబు నాయుడు. 160 నుంచి 150 సీట్ల దాకా వస్తాయని మేము లెక్క వేసుకుంటున్నాం. అదే అండి. మరి టీడీపీ జనసేన 2 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి కదా సార్, 160 నుంచి 170 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అదే చంద్రబాబు నాయుడు అయితే 120, 110 వస్తాయి అనుకున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి 160 నుంచి 170 దాకా వచ్చేస్తాయండి సీట్లు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు 10 మందో 12 మందో ఉన్నారండి. చంద్రబాబు నాయుడు అత్మాన తిట్టమని చెప్పిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఈ 10-12 మంది తప్ప ఉన్నవాళ్ళు ఎవడో మాట్లాడతలేదండి అసలు. ఎందుకంటే వాళ్ళకి రేపు పొద్దున్న మనం అసలు ఈ దేశంలో మన రాష్ట్రంలో ఉంటామా, జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న ఒకటే ప్లాన్ అంటండి. ఎలక్షన్ అయిపోగానే ఓడిపోగానే లండన్ వెళ్ళిపోతాను, మొత్తం తట్టా బుట్ట చదివేసుకున్నాడు, వైజాగ్ మొహం పెట్టేస్తాడు. ఆ నైట్ జంప్ చాలని ఇక్కడ ఏం ఉండడండి, లండన్ వెళ్ళిపోతాడు, మొత్తం చదివేసుకున్నాడంట. ఈ ఉన్నవాళ్ళు అంతకనే అందరూ రేపు పొద్దున్న మనం అసలు ఎలా బతకగలుగుతామని ఆలోచనతో ఉన్నారండి. ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం ఆ 151 మందిలో 10 మంది 12 మంది తీసేస్తే ఆ 140 మంది ఎమ్మెల్యేలు కూడా కింద పైన మూసుకు కూర్చున్నారండి. ఇప్పుడు ఈ మన రేపు పొద్దున అసలు ఎలాగ బతకాలి ఏంటి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారండి. ఇది పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు కలిసారు కాబట్టి 160, 150 సీట్లు వచ్చేస్తాయండి. అసలు డౌట్ లేదండి. అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసారు కాబట్టి. ఈ 2 పార్టీల మధ్యన వర్గ విభేదం వచ్చే అవకాశం ఉన్నారా? ఏమి రాదండి, ఇంకే మొత్తానికి లేదండి. ఎందుకంటే పరిపాలన ఎవరికి నచ్చలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన బాగోలేదండి అసలు. దాని గురించి ప్రతి ఒడికి ఎందుకంటే కొంతమంది మాట్లాడితే కేసులు భయపడి కొంత జనం బయటకు రావట్లా. దాని గురించి ఆగుతున్నారు తప్ప లేకపోతే మొత్తం
ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు బెయిల్ వచ్చేటప్పటికి అసలు మరి జనం రోడ్ల మీద మొత్తం పొడుకుని తెల్లారి 4 దాకా రోడ్డు మీద ఉన్నారంటే చూడండి మరి జనంలో ఎంత ప్రేమ ఉంటే ఉన్నారా, ఎన్ని డబ్బులు ఇస్తే ఉంటారండి రోడ్ల మీద, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి. అది పరిస్థితి. జగన్ గారి పని అయిపోయిందండి. జగన్ గారు ఏం చేయలేడండి మొత్తం. ఎందుకంటే మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు పొలాలు మొత్తం పెట్టేసాడండి. మొత్తం అప్పు తెచ్చేసాడు. లిక్కర ఈ బ్రాందీ షాపుల మీద అప్పు తెచ్చేసాడు. ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ, అంతా దోపిడీయేనండి. ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చాడని చంద్రబాబు నాయుడు మీద కేసు అండి. మద్యం ఆడటం అమ్ముకుని దాని మీద కేసా? ఏంటి పరిపాలన ఇది? జనాలు ఇప్పుడు ఏదైనా చేసామంటే జనం నమ్మాలి.